బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో తనుజకి పనిష్మెంట్ ఇచ్చారు. పనిష్మెంట్ ఇచ్చిన క్లియర్ వీడియోనైతే లైవ్‌లో టెలికాస్ట్ చేయట్లేదు. ఏంట్రా బాబు! లైవ్‌లో అసలు కరెక్ట్ అయిన పాయింట్స్ ఏవి కూడా టెలికాస్ట్ చేయట్లేదు. అయితే గౌరవ్ పైన తనుజ గట్టి గట్టిగా అరిచేస్తుందట. ఇది మనకు టెలికాస్ట్ అవ్వలేదు కానీ మాట్లాడుకుంటారు కదా! దానివల్ల లీక్ అయింది. అయితే కళ్యాణ్, గౌరవ్ మాట్లాడుకుంటే అక్కడి నుంచి తనుజ నడుచుకుంటూ వెళ్తుందనమాట. పనిష్మెంట్ తీసుకున్న తర్వాత ఇక గౌరవ్ తనుజ అని పిలుస్తాడు గానీ, తనుజ అస్సలు పట్టించుకోదు గౌరవ్ మాటల్ని. ఇక పక్కనే ఉన్న కళ్యాణ్‌ని, గౌరవ్‌ని చూస్తూ ఎళ్ళిపోతది. కళ్యాణ్ అయితే అసలు తనుజ మొఖం కూడా చూడడనమాట. అయితే ఇంకా గౌరవ్ తనుజ రూమ్‌లోకి వెళ్తే అక్కడికి వెళ్తాడు. వెళ్ళి "తనుజ నేను చెప్పింది విను ఒకసారి" అని చెప్తాడు. దీనికి కారణం ఏంటంటే, తనూజ ఎప్పుడైతే పాట పాడుతుందో బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వస్తుందనమాట. ఆ వార్నింగ్ వచ్చినప్పుడు పక్కన ఇమాన్యుయల్ పక్కన గౌరవ్ ఉంటాడు. ఇమాన్యుయల్ పనిష్మెంట్ అని అనక ముందే గౌరవ్ పనిష్మెంట్ ఇవ్వాలి అనేటప్పుడు తనుజ అప్పుడే అరుస్తుంది. "నువ్వు నీ పని చూసుకో గౌరవ్. నువ్వెందుకు పనిష్మెంట్ కోసం మాట్లాడుతున్నావని" సీరియస్‌గా వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ అంటాడు, "లేదు పనిష్మెంట్ తీసుకోవాలి. బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వచ్చిందంటే కంపల్సరీ పనిష్మెంట్ తీసుకోవాలని" మాధురికి పడుకున్నందుకు మాధురికిని, పాట పాడినందుకు తనుజకైతే వార్నింగ్ పనిష్మెంట్ ఇస్తారు. అది కూడా పచ్చిమిర్చి తినాల్సిన పనిష్మెంట్ అనమాట. సో, తనుజ మిర్చి తిన్న తర్వాత చాలా వరకు చాలా ఇబ్బంది పడతదనమాట ఆ మంటకి. సో, అది చూసిన గౌరవ్ ఏంటి అంటే, గౌరవ్ వల్లే నేను పనిష్మెంట్ తీసుకోవాల్సొచ్చింది అన్నట్టు తనుజ హర్ట్ అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ నుంచి తనుజ ఫీలింగ్ అనేది, బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వచ్చింది. నేను మళ్ళీ రిపీట్ చేయనని చెప్పాను. మళ్ళీ నాకెందుకు పనిష్మెంట్ ఇస్తున్నారు? నేను పనిష్మెంట్ తీసుకోను. ఇదంతా గౌరవ్ వల్ల అయిందని గౌరవ్ మీద అరిచిందంట. సో, గౌరవ్ ఒక దగ్గర అంటాడనమాట. ఆహ్, నేను నువ్వు నువ్వు ఫీల్ అయినట్టున్నావు. సారీ తనుజ అన్నట్టు అంటుంటే, నేను నీ పైన కావాలని అరవలేదు. నాకొచ్చిన కోపం అది అని తనుజ అంటుందనమాట. అంటే అక్కడ తనుజ అరిచింది. మనకు ఆ సీన్ కట్ చేశారు. అది ఎపిసోడ్‌లో టెలికాస్ట్ చేస్తారేమో. సో, ఇప్పుడు గౌరవ్‌కి అలానే తనుజకి మధ్య ఫైట్ జరుగుతుంది. అలానే కళ్యాణ్‌కి, తనుజకి మధ్య ఫైట్ జరిగింది. సో, చూద్దాం నెక్స్ట్ ఫైట్స్ ఎవరితో ఉంటాయో. మరి మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.